హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా ఎండు చేపల కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసి పెట్టుకోవాలి. ఎండు చేపలు కూడా ఇలా చూపించినట్లు ఇలా కోసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో నీళ్ళను పోసి బాగా వేడి చేయాలండి. వేడి చేశాక అందులో మనం ఈ కట్ చేసిన ఎండు చేపలు వేసుకొని బాగా కడగాలి. అవి బాగా కడిగి, ఎందుకంటే దానిలో చాలా డస్ట్ ఉంటుందండి. మనం వేడి నీళ్ళతో కడిగితేనే ఆ డస్ట్ అంతా పోయేది. బాగా కడిగేయాలి. వేడి నీళ్ళు పోసి ఒక స్పూన్తో ఇలా బాగా తిప్పేసేయండి. అలా ఒక 2 to 3 times బాగా కడిగేస్తే ఇలా మనకు చూసారా ఎంత నీట్గా వచ్చాయి. ఇప్పుడు దాని మీద డస్ట్ అంతా పోయి అలా నీట్గా వచ్చిన తర్వాత మనం ఒక కడాయి తీసుకోవాలండి. అందులో నూనె పోసి పోపు గింజలంతా వేసేయాలి. ఇక్కడ అన్ని పోపు గింజలు అన్నీ వేసేసిన తర్వాత వాటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని తర్వాత మనం కట్ చేసుకొని బాగా కడిగిన ఎండు చేపలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై ఇక్కడ మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఆ రెండింటిని ఇట్లా చూసారో కొంచెం సైడ్గా పెట్టుకున్నాం, ఎందుకంటే అవి ఆల్రెడీ క్రిస్పీగా వేగాయి. ఇంకా దానికోసం ఇంకా ఈ పక్కన కొంచెం పక్కకు పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఇలాగా కొంచెం పసుపు, ఉప్పు వేసేసి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపటి తర్వాత మనం మళ్ళీ కొంచెం దాని మీద ప్లేట్ వేసి కొంచెం సేపు ఆగిన తర్వాత చూసుకోవాలండి. చూసిన తర్వాత కొంచెం మాగాయి అని అనుకున్న తర్వాత అందులోనే డైరెక్ట్గా ఇంకా టొమాటోస్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం కొంచెం సేపు టొమాటోస్ వేసిన తర్వాత అలా తిప్పుకొని ప్లేట్ వేసేసి కొంచెంసేపు ఉంచుకోవాలండి. అప్పుడు ఏంటంటే అవి బాగా మాగుతాయి. మాగిన తర్వాత మనం అందులో కొంచెం తర్వాత కారం, ధనియాల పౌడర్ అని ఉంటాయి కదండి, అవి 2 వేసేసుకొని బాగా కలుపుకొని ఉంచుకుంటే సరిపోయిద్దండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి. టొమాటోస్ ఎండు చేపల కూర చాలా బాగుంటుందండి. మస్తు ట్రై కర్రీ ఇది. మనకి ఎప్పుడన్నా నాలుక కొంచెం ఏదన్నా స్పైసీగా తినాలన్నప్పుడు కూడా ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నెక్స్ట్కి ఇంకేమన్నా కర్రీస్ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను అవి చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా ఎల్లిపాయ కారం వేసామండి, చాలా బాగుంటుంది. దానిపైన అలాగే మెంతి పొడి ఉంటుంది కదండి, అది వేస్తే టమాటోలోకి ఏ కూరలో అయినా కానీ మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుందండి. వేసిన తర్వాత చూసారా ఇలా మంచిగా కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత చూస్తే చాలా బాగుంటుంది. అంతే అండి. ఇంకా సర్వ్ చేసుకొని తిన్నాము. ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని కాస్త కూర ఎక్కువగా వేసుకోవాలండి. కూర ఎక్కువగా వేసుకొని కొంచెం ఆ కూర కలుపుకొని ఎండు చేపలు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలండి. ఈ డిష్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ కర్రీ కూడా కావాలో నాకు కమెంట్ చేయండి అండి. Thank you so much. Please do subscribe and comment, like. Thank you.